కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశం విదేశంలోని కార్పొరేట్ కంపెనీలకు బానిసగా మారి ప్రజలను కొట్టి కార్పొరేట్లకు పెట్టే విధంగా ఏదైతే 3 రైతు వ్యతిరేక చట్టాలను ఇటీవల పార్లమెంటు సమావేశంలో మంద బలంతో రాజ్యసభలో మెజారిటీ లేకున్నా ట్రిక్ ప్లే చేసి ఆమోదించుకున్నదో దానికి వ్యతిరేకంగా గత 12 రోజుల నుంచి వెళ్ళి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన రైతులు మొత్తం ఢిల్లీని దిగ్బంధం చేసి ధర్నా చేస్తూ గడ్డగట్టే చలిలో ఆ 3 చట్టాలను రద్దు చేయాలని కోరితే కూడా ఈరోజు ఈ మోడీని వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి కార్పొరేట్లు ఒప్పుకుంటలేరు కాబట్టి ఆ 3 చట్టాలను రద్దు చేస్తలేరు. ఇది అత్యంత హేయమైన చర్య. దీన్ని ప్రతి గ్రామంలోని రైతు ఖండిస్తున్నాడు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాన్యులు కేసీఆర్ గారు కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా రేపు రైతు సంఘాలు తలపెట్టినటువంటి బంద్ కార్యక్రమానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. కాబట్టి రైతులకు సంఘీభావంగా ఈరోజు కొత్తపల్లి రైతు బంధు సమితి సభ్యులు, కొత్తపల్లిలోని రైతులు, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలము మేమందరం కూడా మోడీ కార్పొరేట్ గులాం అని చెప్పి మోడీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసినాం. ధర్నా చేసి రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మేమంతా ముక్తకంఠంగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పార్లమెంటును సమావేశపరచాలి. ఏదైతే రైతులను దోచి కార్పొరేట్లకు పంచేటువంటి 3 చట్టాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. ఆ చట్టాల స్థానంలో కనీస మద్దతు ధర చెల్లించకుంటే ఏదైతే మీరు కార్పొరేట్ వ్యవసాయం దిక్కు తీసుకొని పోవాలి అని చూస్తున్నారో ఆ మద్దతు ధర చెల్లించకుండా ఎవరైనా రైతులతో ఒప్పందం చేసుకుంటే వారిని జైల్లో పెట్టే విధంగా చట్టాన్ని ఆమోదించాలి. రైతు పక్షపాతిగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో వాటికి అనుకూలంగా అదేవిధంగా దేశం మొత్తం కూడా రైతుకు అనుకూలమైనటువంటి చట్టాలు తయారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపటి ప్రోగ్రామ్ ఏంటన్నా? రేపు కొత్తపల్లిలో రైతుల తరఫున మేము మొత్తం మండల కేంద్రం కాబట్టి రహదారి దిగ్బంధం చేసి పొద్దున్నుండెళ్ళి మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా మేము బంద్ పాటించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు మాతో పాటు రైతులే కాకుండా వాణిజ్య వ్యాపార వర్గాలు కూడా దీనికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈ ఎంఎస్పీ అన్నదే లేకుండా పంట అంతా కూడా కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతే రేపు బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం ఏర్పడుతుంది. ఇవాళ నిల్వల మీద ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల మీద నిన్నటిదాకా ఉన్నటువంటి సీలింగ్ తీసేసారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నైనా నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కార్పొరేట్లు ఈ రైతుల దగ్గర తక్కువ ధరకు కొని అంత బ్లాక్ మార్కెట్ గోదాములలో నింపి పెట్టుకొని రేపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు, పబ్లిక్ అందరూ కూడా ఈ బంద్కు మద్దతు ఇస్తున్నారు. ఏదైతే రైతులకు హాని తలపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందో కొత్త చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో వాళ్లకు అధిక సభ్యులు లేకున్నా కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. కాబట్టి అది రైతులకు అనుకూలంగా లేదు. దానివల్ల రైతులు నష్టపోతారు. వాళ్ళ కనీస మద్దతు ధర కూడా రాదు. కాబట్టి మేము మా కేంద్ర ప్రభుత్వం, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు కూడా మద్దతు తెలిపి